కేశవ్, ఎంతసేపు నుంచి ఏం చేస్తున్నావురా? అమ్మా, చదువుతున్నాను. సరే, ఇదిగో ప్రసాదం తీసుకో. బయటకు వచ్చి దేవుడికి దండం పెట్టుకో. ఈసారైనా మంచి మార్క్స్ తెచ్చుకొని పాస్ అవ్వు. చూస్తావేంటి, వెళ్ళు. అందరికీ నమస్కారం. క్రైమ్ పెట్రోల్ డైల్ 100కి అందరికీ స్వాగతం. ఎలాంటి మనిషికైనా మనసులో కొన్ని కోరికలు ఉంటాయి. వాటి గురించి వాళ్ళు ఎవరికీ చెప్పడం లేదు. కేశవ్ లాంటి యువకులకి ఇటువంటి కోరికలు తప్పకుండా ఎన్నో ఉంటాయి. కానీ అవి కోరికలని వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు. మిగిలిన వారితో షేర్ చేసుకోవడం లేదు. ఒకవేళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మనసు పెడితే పిల్లల మనసు నొప్పించకుండా ఖచ్చితంగా వాళ్ళని అర్థం చేసుకోవడం వీలవుతుంది. టీనేజ్ వయసులో ఉన్న కుర్రాళ్ల ఆలోచనలు ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. మామూలుగా పెద్దవాళ్లు అవేం పట్టించుకోరు, పైగా వింటే కోపడుతుంటారు. ఇటువంటి బిహేవియర్ వల్ల పిల్లలందరూ పెద్దవాళ్లతో చెప్పడానికి భయపడుతూ ఉంటారు, దాస్తుంటారు. చివరికి అదేమవుతోందంటే నేరాలు చేసేలా ఉసిగొలుపుతోంది, లేదా వారిని సమస్యల్లో పడేస్తోంది. డాలీ వదినా, మీరు కేశవం చూసారా? ఏమైంది? అబ్బే ఏం లేదు, ట్యూషన్ అయిపోయినా వాడు ఇంకా ఇంటికి రాలేదు, అందుకే అడిగాను. నేను ఉదయం నుంచి కేశవ్ని చూడలేదు. మార్కెట్కి వెళ్ళుంటాడేమో. సరే ఇదిగోండి, కరెక్ట్ గా ఉందా? సంజయ్ వదినా, కేశవం చూసారా? లేదు. ఏంటి, ఏమైంది? అదే వదినా, ఇంటికి రాలేదు. వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. మీరు ట్యూషన్ కి కాల్ చేసి అడిగారా? ఒకవేళ అక్కడ లేట్ అయిందేమో. ఒకవేళ వాడు కనిపిస్తే వెంటనే నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను. ఇప్పుడు టైం 9 అయింది, ఇంకా రాలేదు. వాడు వచ్చేంత వరకు అందరూ పస్తులుండాలా? ముందే తెలుసుంటే మొహానికి ఫేస్ ప్యాక్ అయినా వేసుకుని ఉండేదాన్ని. నువ్వు చెప్పేది వింటుంటే వాడు కావాలని లేటుగా వస్తున్నాడు అనిపిస్తుంది సుమిత్ర. ఒకవేళ సైకిల్ పంచర్ అయిందేమో. పైగా వాడు ఎప్పుడు కరెక్ట్గానే కదా వస్తాడు. అవునవును, ఎందుకంటే వాడు చాలా మంచివాడు కదా. ఎందుకు నీలాగే విషం మింగేసి దాన్ని బయటకు కక్కుతూ ఉండాలంటావా? సరే, టైం ఎంత అయిందో చూసావా? 9:30 అవుతోంది. 6:30 కల్లా ఇంటికి రావాల్సిన కుర్రాడు ఇంతవరకు ఇంటికి రాలేదు. నీకు ఆ విషయంలో ఎటువంటి దిగులు ఉండదు కదా. నువ్వెప్పుడూ వదిని తిడుతూ దెప్పుతూ ఉండాలి, అప్పుడే నీకు సంతోషం. వదిన, నేను ఈ ఏరియాలో మొత్తం అన్ని ఏరియాలకి వెళ్ళి వెతికి చూశాను. వాడి గురించి ఏ విషయమూ తెలియలేదు. మనం ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్తేనే మంచిదనుకుంటాను. సార్, మా అన్నయ్య కొడుకు కేశవ్, వీడు కనపడడం లేదు సార్. ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు, ఇంతవరకు ఇంటికి రాలేదు. కంగారు పడకుండా కూర్చోండి. సార్ వాడు... మీరు కూర్చోండి, ముందు కూర్చోండి. సార్, వాడు రోజు కోచింగ్ సెంటర్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళడం మాత్రమే వాడికి అలవాటు. 6:30 కల్లా ఇంటికి వచ్చేస్తాడు సార్. ముందు కూర్చోండి సార్. కానీ ఇవాళ ఇంకా ఇంటికి రాలేదు. వాడికి 16 ఏళ్ల వయసు సార్. నేను వాడి మొబైల్కి ట్రై చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఇంట్లోంచి ఎన్ని గంటలకు వెళ్ళాడు? అప్పుడు టైము 4 అయి ఉంటుంది. 6:30 క్లాస్ అయిపోతుంది సార్. వాడి కోచింగ్ క్లాస్లో ఫ్రెండ్స్ని కూడా నేను కనుక్కున్నాను. ఇవాళ క్లాస్కి రాలేదని చెప్తున్నారు. ఏంటి అలా చూస్తున్నారు? బాగా ఏడుస్తున్నాను చూడండి. లేదంటే పిల్లాడు ఇంకా ఇంటికి రాలేదు, కానీ పిల్లి సంతోషంగా ఉందనుకుంటారు కదా. అమ్మ, కాసేపు మాట్లాడకుండా ఉంటావా? ఎప్పుడు చూసినా ఏదో ఒక డ్రామా చేస్తుంటావు. ఇప్పుడు మేము అసలు చదువుకోవాలా వద్దా? రాను రాను నీకు నోరు ఎక్కువైపోతావు. ఒక రోజు నోరు పగల కొట్టేస్తాను. మర్యాదగా రూమ్ లోకి వెళ్ళు. వాడు మా అన్నయ్య వాళ్ళ కొడుకు సార్. కొంతకాలం క్రితం మా అన్నయ్య చనిపోయాడు. అప్పటి నుంచి నేనే చూసుకుంటున్నాను. సరే, మీ అన్నయ్యకి ఏమైంది?
అంటే ఆయన ఎలా చనిపోయారు? ఆయనకి యాక్సిడెంట్ అయింది సార్. సరే ఓ పని చేయండి, కేశవ్ మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్, మీ అడ్రస్, ఇంకా కోచింగ్ సెంటర్ అడ్రస్ ఇవన్నీ నాకు ఇవ్వండి. ఉదయం గల్లా అతను ఇంటికి రాకపోతే రేపు మేము విచారణ మొదలు పెడతాం, మీరేం భయపడకండి. ఓకే సార్. దొరుకుతాడు కదా సార్? ధైర్యంగా ఉండండి. సార్, కేశవ్ మొబైల్ లాస్ట్ లొకేషన్ విక్టోరియా పార్క్ను చూపిస్తుంది. 4:30కి తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. కానీ ఆ కోచింగ్ సెంటర్ ఆజాద్ నగర్లోనే కదా ఉంది, విక్టోరియా పార్క్కి ఎందుకు వెళ్ళినట్టు? సరే తివారి, మీరు మీ టీంతో ఆ చోటుకి వెళ్ళండి. సో అన్ని చోట్ల చెక్ చేయండి. ఓకే సార్. సార్, నిన్న సాయంకాలం నుంచి సైకిల్ ఇక్కడే ఉంది సార్. బ్యాగ్ చెక్ చేయి. సార్, కేశవ్ శర్మ. నా కలల రాజకుమారి, నువ్వు చూడ్డానికి దేవతలాగా ఉన్నావు. నిన్ను చూసిన కళ్ళతో ఇంకెవరిని చూడలేకపోతున్నాను. నిద్రపోయేటప్పుడు కళ్ళు మూసుకున్నా నువ్వే కనిపిస్తున్నావు. నిన్ను తాకాలని నా మనసు తప్పిస్తోంది. సార్, అంటే వాడు ఎవరినో లవ్ చేస్తున్నాడు. ప్రేమ పేరుతో ఎవరైనా అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడా? ఏంటి సార్ అలా అంటున్నారు? మా అబ్బాయి అలాంటి వాడు కాదు. మా అబ్బాయి ఎందుకు ఆ అమ్మాయిని లేపుకుని వెళ్తాడు? మా వాడే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఒకప్పుడు వస్తూ ఉండేవాడు. తన స్కూల్లో మేమంతా విచారించాం. ఈసారి టెస్ట్లో అతనికి చాలా తక్కువ మార్కులు వచ్చాయి. తన దృష్టి ఇప్పుడు చదువు మీద లేదు. అతని బుక్లో మాకు ఈ కార్డు దొరికింది. దీన్ని చూడండి. ఇది మీ అబ్బాయి చేతి రాతే కదా? అవును సార్, తన చేతిరాతే. అవును సార్, వయసులో ఉన్నవాడు ఇలాంటి కార్డ్స్ రాయడం ఇవన్నీ నార్మలే కదా. ఏ అమ్మాయితోనైనా వాడికి పరిచయం ఉంటే మాకు చెప్పుండేవాడుగా, అవునా? కానీ వాడు 16 ఏళ్ల కుర్రాడు ఇలాంటి విషయాలన్నీ ఇంట్లో ఎందుకు చెప్తాడు? తివారి, తన ఫ్రెండ్స్ అందరినీ ఎంక్వైరీ చేయండి. సార్, ఓ మాట చెప్పు, నీ ఫ్రెండ్ కేశవ్ ఎవరినైనా అమ్మాయిని లవ్ చేస్తున్నాడా? పాప కాదు సార్, ఒక ఆంటీ. ఆంటీ అంటే తనకి పిచ్చని చెప్పాడు. ఆంటీనా? లేదు, అదంతా అబద్ధం. ఇలా జరిగే అవకాశమే లేదు. వయసులో తనకంటే పెద్దమ్మాయిని ప్రేమించేంత నీచుడు కాదు నా కొడుకు. మీరు వెతకలేకపోయారని చెప్పండి. అది వదిలేసి నా కొడుకు మీద నింద వేస్తారేంటి? వాళ్ళేం కనిపెట్టారో అదే చెప్తారు. లేని విషయాల్ని మీ దగ్గర ఎందుకు చెప్తారు? ప్రేమించే వాళ్ళు వయసునా చూస్తున్నారు. అంతెందుకు మీ విషయానికే వద్దాం. మీరు మా మరిది గారి కంటే 10 ఏళ్ళు చిన్నవారు. అయినా పిచ్చాళ్ళ మిమ్మల్ని లవ్ చేశారు కదా. నాకు వాడి గురించి బాగా తెలుసు. ఇన్స్పెక్టర్ గారు, అలాంటిదేమైనా ఉండుంటే వాడు తప్పకుండా నాతో చెప్పుండేవాడు. నాకు తెలిసే ఉండేది. సార్, అసలు ఇలాంటి విషయాలు ఎలా ఇంట్లో చెప్తారు? ఒకవైపు వాళ్ళమ్మ తన గురించి ఆలోచిస్తూ ఇంట్లో టెన్షన్ పెడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళ శత్రువులు, వాళ్ళు కూడా ఇంట్లోనే కదా ఉన్నారు. శత్రువా? ఇంట్లో ఎవరు తనకి శత్రువు? ఒకవైపు వాళ్ళమ్మ తన గురించి ఆలోచిస్తూ ఇంట్లో టెన్షన్ పెడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళ శత్రువులు, వాళ్ళు కూడా ఇంట్లోనే కదా ఉన్నారు. శత్రువా? ఇంట్లో ఎవరు తనకి శత్రువు? అవును, శత్రువే. పగ అంటే అదే కదా అర్థం. ఇప్పుడు కూడా క్లాసులో నాకంటే ఎక్కువ మార్కులు తెస్తుంటాడు. ఎప్పుడు తనే ఫస్ట్ వస్తుంటాడు, నేను సెకండ్ వస్తాను. అప్పుడు నువ్వు సంతోషిస్తావు, ఎందుకంటే నువ్వు ఫస్ట్ రాగలుగుతావు కదా. లేదు సార్, ఈ సంవత్సరం ఎలాగైనా సరే ఫెయిల్ అయి ఉంటాడు. ఈ సంవత్సరం నేనే ఫస్ట్ వచ్చుంటాను. నేనెందుకు తన గురించి కంగారు పడాలి? తను కాస్త కూడా చదువు మీద శ్రద్ధ చూపించలేదు. చాలే నోర్మై. నోటుకొచ్చినట్టు ఏదో ఒకటి వాక్కు. మర్యాదగా నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. చెప్పింది అర్థమైందా? ఇన్స్పెక్టర్ గారు, ఇప్పుడు నేను చెప్పేది మీరు వినండి. కేశవ్కి ఏ అమ్మాయితోనూ సంబంధం లేదు. ఇలా చూడండి, తను చెప్పింది కరెక్టే. చుట్టుపక్కల మాట్లాడుకునే మాటలు వినపడుతూనే ఉన్నాయి కదా.
చెప్పమ్మా చెప్పు. నువ్వు చెప్పు. నేను మొత్తం చెప్పేశానుగా, ఇంకా ఏం చెప్పాలంటో? అనవసరంగా మాట్లాడడం అంటే నాకు అసలు నచ్చదు. రితు, సరే నేను వెళ్ళి చదువుకోవాలి. నేను ఒకసారి కేశవ్ రూమ్ని చూడాలి. ఏమిటి? నేను కేశవ్ రూమ్ని ఒకసారి చూడాలి అంటున్నాను. వాడి రూమ్ సరే సరే రండి చూద్దరు కానీ. ఈశ్వరి, సార్ చెక్ చేయండి. సార్ ఈ మ్యాగజైన్ని బిల్లుని చూడండి. రాయల్ కలెక్షన్స్. ఓ 16 ఏళ్ల కుర్రాడు ఇలాంటి మ్యాగజైన్స్ చదువుతున్నాడు, ఎవరికో శారీస్ కొనిస్తున్నాడు. దీనికి మీరు ఏదైనా సమాధానం చెప్తారా? మీకేం తెలియదు కదా, ఈ మ్యాగజైన్స్ ఇక్కడికి ఎలా వచ్చాయి? శారీ కొన్న బిల్లు ఇక్కడికి ఎలా వచ్చింది? సార్, కేశవ్ చాలా గంటలు సైబర్ క్యాఫేలో ఉంటాట. నేను అక్కడ చెక్ చేశాను. తన ఫోల్డర్లో చాలా విచిత్రమైనవి కనిపించాయి. అంటే నేను తన ఫోన్ కంప్లీట్గా చెక్ చేశాను సార్. ఒక ఆంటీతో తనకి అఫైర్ ఉండడం క్లియర్గా తెలుస్తోంది సార్. ఈ రెసిప్ట్ మా షాప్లోదే సార్. ఈ శారీని ఒక 15-16 ఏళ్ళ అబ్బాయి కొనుక్కు వెళ్ళాడు సార్. నాకు గుర్తుంది. ఇదిగో ఇలాంటిది, సరిగ్గా ఇలాంటిదే కొనుక్కెళ్ళాడు సార్. ఓ మాట చెప్పండి, డైలీ ఇక్కడికి చాలా మంది కస్టమర్స్ వస్తారు, ఎలా అబ్బాయి మాత్రం గుర్తున్నాడు? ఎందుకంటే ఆ అబ్బాయి స్కూల్ డ్రెస్లో వచ్చాడు. ఈ సరియే కావాలని బాగా మొండికేశాడు సార్, అందుకే గుర్తున్నాడు. అంకుల్ ఈ సారీ ఎంత? 800 రూపాయలు. అంకుల్ నా దగ్గర 700 ఉన్నాయి, 100 రూపాయలు తగ్గించండి అంకుల్. లేదు లేదు కుదరదు, 800. అంకుల్ ఈ సారీ నాకు బాగా నచ్చింది అయినా అంకుల్. కూడా 800. అంకుల్ దీన్ని ఒకరికి గిఫ్ట్ చేయాలి అంకుల్, ప్లీజ్. అర్థం చేసుకో బాబు. ఎలాగైనా 700కి ఇవ్వండి ప్లీజ్. 100 రూపాయలు తక్కువగా ఉన్నాయి, ప్లీజ్ ఇవ్వండి అంకుల్ ప్లీజ్. సార్, కేశవ్ సారీ కొన్నాడు, ఆడవాళ్ళ మ్యాగజైన్ చదువుతున్నాడు. తన ఫ్రెండ్ మోహిత్ కూడా చెప్పాడు ఎవరో ఆంటీ లవ్ చేస్తున్నాడని. ఆ ఆంటీ ఎవరై ఉంటుంది తివారి? సార్, వాళ్ళ స్కూల్లో లేడీ టీచర్ ఎవరు లేరు, ట్యూషన్ టీచర్ కూడా లేరు. ఆ లేడీ ఎవరన్న విషయం తన కాల్ రికార్డ్స్ని బట్టి కూడా కనిపెట్టలేకపోయాం. ఒకవేళ చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళు ఎవరైనా అయింటారా? అందువల్ల అతను కాల్ చేసే అవసరం వచ్చి ఉండదు. అమ్మా 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 ఇకపై తను నీ బాధ్యత. 2 లక్షలు ఇవ్వు. వద్దు, నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలి. అమ్మ నన్ను వదలండి. ఏంటి సార్ ఇది? ఏమేమో ఊహించుకొని మళ్ళీ మళ్ళీ మా ఇంటికి వస్తున్నారు. మేమేమి ఊహించుకునే ఇలాంటి మాటలు చెప్పడం లేదు. నిజమేంటో తెలుసుకుని మిమ్మల్ని ఈ విషయాలన్నీ అడుగుతున్నాం. మీకెవరి మీద సందేహం ఉంటే చెప్పండి. తను ఎవరైనా ఆడవాళ్ళతో మాట్లాడ మీరు చూసారా? సార్ నేను చెప్తాను సార్. పక్కన ఒక లేడీ ఉంది, పూజ. కేశవ్తో ఒక 2-3 సార్లు రావడం నేను చూశాను. సుమిత్ర, నువ్వెందుకు? పాపం తనేం చేస్తుంది, మొగుడిని వదిలేసి వచ్చింది. మరి ఇలాంటి వాళ్లే కదా పట్టుకుంటుంది. కళ్ళతో చూసిందే చెప్తున్నాను. ఎక్కడుందా పూజ? ఇక్కడే సార్, ఒక 4 ఏళ్ల అవతల.
అన్నయ్య ఇదిగోండి. ఒకరోజు కేశవ్ వస్తువుల్ని తీసుకొచ్చి మా ఇంట్లో ఇచ్చాడు. అది వాళ్ళ పిన్ని చూసేసింది. ఈ చిన్న విషయం కోసం నన్ను విచారించడం మొదలుపెట్టారా మీరు? 16 ఏళ్ల కుర్రాడు ఇప్పుడు కనిపించకుండా పోయాడు. అలాంటి పరిస్థితుల్లో అతనికి పరిచయం ఉన్న వాళ్ళని మేము ఎంక్వైరీ చేయాలి కదా. చాలా బావుంది సార్. వాడి పిన్ని నా పేరెందుకు చెప్పిందో మీరు ఆమెను అడిగి కనుక్కున్నారా? సర్లే నేనే చెప్తాను. నేను నా భర్తను వదిలేసి ఒంటరిగా ఉంటున్నాను. మా ఇద్దరికి విడాకులు అయిపోయాయి. ఒక అమ్మాయి ఒంటరిగా ఉంటే ఏవేవో కథలల్లేస్తారు. భర్తను వదిలేసి వచ్చిన అమ్మాయి మీ దృష్టిలో ఎప్పుడు మంచిది కాదు. లోనెక్ బ్లౌజులు స్లీవ్లెస్లు వేస్తే ఇక అంతే. ఆ అమ్మాయి క్యారెక్టరే మంచిది కాదని అందరూ ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ముందు మీకు కేశవ్కి ఉన్న సంబంధం గురించి చెప్పండి. పక్కింటి వాళ్ళ అబ్బాయి అంతే. ఇదంతా మీరు తన పిన్నిని అడిగే తెలుసుకోవచ్చు కదా. అదే డాలీ ఉంది కదా, ఏరియాలో ఉండే అందరి మనసులోనూ తనే కదా ఉంది. మీరు వెళ్ళి తన్ను అడగండి కేశవ్ గురించి. డాలీనా? ఎవరావిడ? కేశవ్ తనని అత్తయ్య అని పిలుస్తాడు. కాని తన అత్త ఛీ! సెప్టెంబర్ 16 సాయంత్రం 4 గంటలకి మీరు ఎక్కడున్నారు? సార్ నేను మా ఇంట్లోనే ఉన్నాను. ఒకవేళ మీకేదైనా అనుమానం ఉంటే మీరు వెళ్ళి పక్కింటి వాళ్ళని కనుక్కోండి. ఎందుకంటే ఊరగాయ పెట్టడానికి ఆవిడ నాకు నేర్పిస్తూ ఉంది. సరే, ఇక మీరు వెళ్ళొచ్చు. తివారీ, పూజ నిజం చెప్తున్నట్టే అనిపిస్తోంది. అయినా ఒక కన్నేసి ఉంచండి. సో అయ్యో సార్, సరదాగా మాట్లాడటం నా అలవాటు. అదేమిటంటే మా ఏరియాలో ఉన్న పాత సామాన్లన్నీ నేనే ఆన్లైన్లో సేల్స్ చేస్తాను. అంటే? సార్ అదే ఆన్లైన్ సర్వీస్ అని ఒకటి ఉంది కదా. పాత సామాన్లన్నీ ఆన్లైన్లో అమ్ముతారే. పాత వస్తువుల్ని ఇంకా ఇల్లు అమ్ముతారు, బళ్ళనే అమ్ముతారు. ఆ పని నేను చేస్తాను, కమిషన్ తీసుకుంటాను. ఇప్పుడేంటంటే సార్, నా భర్తకి ఏ పని లేదు. తన్ని పనిలోంచి తీసేశారు. కుటుంబాన్ని పోషించాలి కదా సార్. నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి వయసులో ఉన్న కుర్రాళ్ళని మోసం చేస్తావా? అయ్యో సార్, కుర్రాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు అదే దృష్టితో చూస్తే నేనేం చేయగలను సార్? మిమ్మల్ని కలవడానికి కేశవ్ ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చాడా? అవును సార్, తను చాలా మంచి పిల్లాడు. మా ఇంట్లో ఐరన్ బాక్స్ రిపేర్ అయినా, టీవీ రిపేర్ అయినా నేను తన్నే పిలుస్తాను సార్. ఖర్చే లేకుండా నాకు పని తేలికైపోతుంది. అంతేకాదు, రిపేర్ చేయడంలో తను చాలా ఎక్స్పర్ట్ సార్. పో 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 2-3 రోజులు ఇక్కడే ఉండాలి పిల్లలు. వీళ్ళని లోపలికి తీసుకువెళ్ళు. ఇక వెళ్ళండి, నేను తర్వాత కాల్ చేస్తాను. అంతా బాగా జరిగింది. సార్, ఏరియాలో ఎవరిని అడిగినా డాలీ గురించి విచిత్రంగానే చెప్తున్నారు. ఒక జోకర్ లాగా దేనికి సిగ్గుపడకుండా జోక్ చేస్తూ ఉంటారట. కేశవ్కి 16 ఏళ్లే. ఒకవేళ వాడు అట్రాక్ట్ అయ్యి ఉండొచ్చు కదా. ఈ వయసులో అట్రాక్ట్ అవడం మామూలే సార్. ఒకవేళ డాలీయే ఈ పని చేసింది అనుకున్నా సరే, ఈ కేశవ్ మాయం అవడానికి ఆవిడకి ఏంటి సంబంధం? అయితే ఒకవేళ డాలీ భర్తకి కేశవ్ గురించి తెలిసి ఉండొచ్చు. ఆ డాలీ భర్తను ఒకసారి పిలవండి. అవును, కేశవం చూస్తే ఈర్ష్యగానే ఉంటుంది. నాకు వాడంటే నచ్చదు, కానీ వాడు కనిపించకుండా పోవడానికి నేను కారకుని కాదు. మీరుంటున్న ఏరియాలో మీ భార్య గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. నేనెవరినోళ్ళు ముయించలేను కదా. మీరు మగాళ్లే కదా, ఈర్ష్యపడతారుగా. ఈర్ష్యపడడం వల్ల ఏమిటి లాభం సార్? నాకు ఏ పని లేదు, తనే సంపాదిస్తోంది. వేరే దారి లేదు. మీరు అలా కూడా అనుకోవచ్చు, కానీ మా ఏరియాలో అందరూ అలాంటి వాళ్లే. నా భార్య అందరితోనూ మాట్లాడుతుంది, బాగానే నవ్వుతుంది. అందువల్ల అందరికీ కుళ్ళు. ఎందుకు సార్ ఇలా చేశారు? ఎందుకు ఈయన ఇక్కడికి తీసుకొచ్చారు? ఈయనేం చేశారు? మీరే సాక్షి లేకుండా ఎవరినైనా పిలుస్తారా? ఎంక్వైరీ కోసమే రప్పించాం. ఆధారాలు లేవన్నది నిజమే. సరే, మీరు వెళ్ళండి. ఏమండి, పదండి వెళ్దాం. తివారీ, మనం అన్ని విషయాల్ని సరిగ్గా కనెక్ట్ చేసి చూడలేదనిపిస్తోంది. మనం ఏదో ఒక విషయాన్ని మిస్ చేస్తున్నాం. మీరు ఎవిడెన్స్ అన్నిటినీ మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. మనం ఏదైనా మిస్ చేసే అవకాశం ఉంది. సార్, కేశవ్ రూమ్లో ఒక మ్యాగజైన్ దొరికింది కదా, దాన్ని మరోసారి చెక్ చేసి చూశాను. ఏం తెలిసింది? ఇలా చూడండి, ఇందులో అగర్వాల్ బుక్ స్టోర్ స్టాంప్ ఉంది. చెక్ చేయండి.
అవును సార్, సంధ్య మేడంకి ప్రతి నెల మేమే దీన్ని పంపిస్తూ ఉంటాం సార్. కోటికుల్య ఏరియాలోనే ఉంటున్నారు. సంధ్య వదిన మీరు కేశవ్ని చూసారు? లేదే, ఏంటి ఏమైంది? సార్, మేము సంజయ్ గారితో మాట్లాడాలి. సంధ్య వాళ్ళ అమ్మింటికి వెళ్ళారు సార్. నా కూతురు శృతి కూడా వెళ్ళింది. నేను వాళ్ళ హస్బెండ్ ధీరజ్. మీకేం కావాలి? ఏమైంది? కేశవ్ మీకు తెలుసా? మీ ఏరియా కుర్రాడే, అతనికి 16 ఏళ్ళు. తెలుసు. మా ఇంటికి టీవీ రిపేర్ చేయడానికి వస్తాడు. అందరింట్లో టీవీ రిపేర్ చేస్తూ ఉంటాడు. మా టీవీని రిపేర్ చేశాడు, అయినా పనిచేయడం లేదు. మాకు కేశవ్ రూమ్లో ఒక మ్యాగజైన్ దొరికింది. దాన్ని మీ వైఫై షాప్లో కొంటూ ఉంటారట. చూడ్డానికి మంచి వాళ్ళ కనిపిస్తాడు. దొంగతనాలు కూడా చేస్తాడా? ఇంకా ఏమైనా తెలిసిందా సార్? తన నా వైఫ్ సంధ్య, తన నా కూతురు శృతి. మీ వైఫ్ వాళ్ళ అమ్మగారింటికి ఎప్పుడు వెళ్ళారు? సార్, 16వ తేదీ సెప్టెంబర్ రాత్రి 9 గంటలకి. ఏమైంది సార్? సెప్టెంబర్ 16నే కేశవ్ కూడా కనిపించకుండా పోయాడు. సాయంత్రం 4 గంటలకు ఇంట్లోంచి బయలుదేరాడు. సంధ్య రాత్రి 9 గంటలకు వెళ్ళింది. సంధ్య వాళ్ళ అమ్మగారి ఇంటి నెంబర్ ఆయన ఇచ్చారు కదా, ఆమె వచ్చిందో లేదో వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి అడగండి. కేశవ్ కనిపించకుండా పోవడానికి సంధ్య వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళడానికి ఏదో సంబంధం ఉందనిపిస్తోంది తివారీ. సార్, మీ డౌట్ కరెక్టే సార్. సంధ్య వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళలేదు. వాళ్ళ అమ్మగారు కూడా సంధ్య రావడం గురించి తెలియదన్నారు. అయితే ఆమె ఏమైంది? భార్య అత్తగారింటికి వెళ్ళలేదన్న విషయం ఆయనకి తెలియకుండా ఎలా ఉంటుంది? కేశవ్తో కలిసి లేచిపోయిందా? ఒకవేళ అలా జరుగుంటే ఆమె భర్త మన దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చుండేవాడు కదా. సార్, ఎప్పట్లాగే గొడవపడి కోపంగా వాళ్ళ అమ్మింటికి వెళ్తున్నానని చెప్పింది. 2 రోజుల తర్వాత తనే ఫోన్ చేస్తుందని నేను మా అత్తగారికి ఫోన్ చేసి వచ్చిందా లేదా అని కనుక్కోలేదు. కానీ సార్, తను అక్కడికి వెళ్ళకపోతే ఇంకెక్కడికి వెళ్ళుంటుంది. తనతో పాటు నా కూతురు శృతి కూడా ఉంది. వెతకండి సార్, వాళ్ళు ఎక్కడున్నారు వెతకండి సార్. సార్, లోపల ఈ బాక్స్ దొరికింది సార్. రాయల్ కలెక్షన్. అంకుల్, ఈ సారీ ఎంత? 800 రూపాయలు. సార్, ఇది కేశవ్ కొన్న అదే చేరు సార్. ఇక ఎలాంటి డౌటు లేదు తివారీ. కేశవ్ మాయమవడానికి సంధ్యకి ఏదో సంబంధం ఉంది. సార్, ఇలా ఆలోచించండి. అంటే కేశవ్ సంధ్య కలిసి పారిపోయి ఉంటారు. కేశవ్ ఫోన్ 4:30కే స్విచ్ ఆఫ్ అయింది, కానీ సంధ్య 9ంటికి ఇంట్లోంచి వెళ్ళింది. ఈ మధ్య సమయంలో కేశవ్ ఎక్కడ ఉండుంటాడు? ఒకవేళ వాళ్ళిద్దరూ కలిసి ఈ విధంగా ప్లాన్ చేసి ఉండొచ్చు కదా తివారీ. ఇద్దరూ కలిసి బయలుదేరితే ఎవరైనా చూస్తారేమోనని వాళ్ళకి భయంగా ఉండుండొచ్చు. ఒకవేళ నిజంగానే వాళ్ళ మధ్య రిలేషన్షిప్ ఉందనుకోండి, కానీ అది ఏరియాలో ఎవరికీ తెలియకుండా ఎలా ఉంటుంది? తివారీ, మీరు వెంటనే సంధ్య వాళ్ళ ఇంటి పని మనిషిని ఎంక్వైరీకి రమ్మని చెప్పండి. సార్, ఓనరు ఆవిడ ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. కళ్ళజోడు ఎక్కడా అని ఎప్పటి నుంచి వెతుకుతున్నాను. ఎక్కడుంది? అరే, నా కళ్ళజోడు ఎక్కడా? వెతికి వెతికి నాకు కోపం వేస్తోంది. నేను చూస్తాను, మీరు టీ తాగండి. అరే, ఇప్పుడు వచ్చి టీ తాగమంటావేంటి? అసలు పరిస్థితి అర్థమవుతుందా? నీకు ఒక్క పని కూడా సరిగ్గా చేయడం రాదు. ఏది పెట్టిన చోటే ఉండదు. ఎప్పుడు ఆయన్ని అవమానిస్తూనే ఉంటారు. కేశవ్ ఇంటికి రావడం నువ్వు ఎప్పుడైనా చూసావా? చూశాను. మా ఓనర్ ఎప్పుడు తనతో నవ్వుతూ మాట్లాడుతుంటుంది. కేశవ్, ఇదిగో టీ తాగు. మీ చేత్తో చేశారు కదా, చాలా బాగుంది. మీతో ఒకటి అడగచ్చా? అడుగు. ఒకవేళ మీకు ప్రపంచంలో ఎక్కడైనా ఒక చోటుకు వెళ్ళాలి, అక్కడే మీకు సెటిల్ అయ్యే ఛాన్స్ దొరికితే ఏ ప్లేస్కి వెళ్తారు? నది ఒడ్డున నాకంటూ ఒక సొంత ఇల్లుండాలి. ఎవ్వరితోనూ ఏ గొడవ ఉండదు, ఎటువంటి టెన్షన్ ఉండదు, ఒంటరిగా ఉంటాను. ఒకవేళ మీరు అక్కడ ఒంటరిగా ఉంటూ అక్కడ మీ టీవీ పాడైతే టీవీ రిపేర్ చేయడానికి నన్నే పిలవాలి. కేశవ్ కాకుండా ఇంకెవరైనా ఇంటికి వస్తుంటారా? లేదు సార్, ఇంకెవరు ఇంటికి రారు సార్. ఒకసారి కేశవ్ ఫ్రెండ్ అని ఒక అతను వచ్చాడు సార్. ఎవరు? అతని పేరేంటి? సార్, మోహిత్ అని చెప్పాడు సార్. మోహిత? అవును సార్. అంటే మోహిత్ ఈ విషయాన్ని మన దగ్గర దాచాడు. నేను భయపడిపోయాను సార్, అందుకే నేను చెప్పలేదు. అవును సార్, ఆంటీ ఎవరో నాకు బాగా తెలుసు సార్. రే కేశవ్, నీకు 16 ఏళ్ళే అవుతోంది.
కానీ ఆంటీ నీకన్నా రెండింతల వయసులో పెద్ద ఆవిడ, నువ్వెందుకు ఆవిడ వెంట పడుతున్నావు? ఏంటో తెలీదు, ఆవిడంటే నాకు చాలా ఇష్టం. అటు కోచింగ్ క్లాస్లో ఇటు స్కూల్లో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళని సెట్ చేసుకోరా. వాళ్ళలో ఎవరు సంధ్యలా లేరు. ఎవరితో మాట్లాడినా నాకు బోర్ కొడుతోంది. కానీ సంధ్యతో మాట్లాడితే చాలా ఆనందంగా ఉంది. తన కళ్ళలోకి చూస్తున్నప్పుడు నా మనసుకి చాలా సంతోషంగా ఉంటుంది. తను ఇప్పుడు చాలా బాధలో ఉంది. అందుకే నేను ఈ ప్రపంచంలోని మొత్తం సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. ఈ ఏరియా అంతా అసహ్యంగా మాట్లాడుతోంది. మర్యాదగా ఆవిడ ఇంటి నుంచి బయటకు గంటేయండి, లేదంటే మన మొహం మీద ఉమ్మేస్తారు. అమ్మా కాస్త సైలెంట్గా ఉండు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటావు. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను చదువుకోవాలి. నన్నేం చేయమంటావు సుమిత్ర? అదేమిటంటే నేను తలుచుకున్నా కూడా ఇంట్లో నుంచి పంపించేయాలా? మీకే తెలుసుగా కేశవ్ కోసం నేనేమేం చేశాను. చివరికి వాడు నానెత్తి మీదే బండరాయి వేశాడు. నేను వాడిని ఎంతైనా అన్నకొడుకు కదా, బాధ్యత ఉంటుందనుకున్నాను. కానీ వాడు ఇంత పని చేస్తాడని ఊహించలేదు. సార్, సంధ్య లాస్ట్ లొకేషన్ పౌలికాడ్ సార్. పౌలికాడ? అవును సార్. అది ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనుషులు ఎవరు తిరగని ఏరియా. సంధ్య అక్కడికి ఎందుకు వెళ్ళి ఉంటుంది? సరే తివారి, మీరు వెంటనే అక్కడికి వెళ్ళి ఆధారాలు దొరుకుతాయేమో చూడండి. సార్, చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్ని చెక్ చేయండి. ఖచ్చితంగా ఏదైనా క్లూ దొరుకుతుంది. ఓకే సార్. ఎస్ సార్. సార్, ఇక్కడ తవ్వండి. ఆగండి ఆగండి. సంధ్య, సంధ్య, సంధ్య ఏమైంది నీకు? సార్, సార్ నా భార్యకి ఏమైంది సార్? సంధ్యకి ఏమైందో చెప్పండి. సంధ్య, సంధ్య లే, సంధ్య, సంధ్య లే. సార్ ఏమంటున్నాడు సార్? తనే సార్ నా జీవితం. సెప్టెంబర్ 16 రాత్రి నుంచి మర్నాడు ఉదయం వరకు మీరు ఎక్కడున్నారు? సార్ మీరు నన్ను అనుమానిస్తున్నారా? సార్ నేను ఇంట్లో కూర్చొని టీవీలో మ్యాచ్ చూస్తున్నాను. అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టకుండా నా కూతుర్ని వెతకండి సార్. ఇప్పుడు తను ఏ పరిస్థితుల్లో ఉందో ఏంటో. ప్లీజ్ తనని కనిపెట్టండి సార్, ప్లీజ్. తివారి, ఈయన కూతురు శృతి ఫొటోస్ని అన్ని స్టేషన్స్కి పంపించండి. సార్, వెళ్ళండి, వెళ్ళి పట్టుకోండి వాడిని, ఎవరిని వదలకండి. సార్, త్వరగా, త్వరగా. ఏమైంది? అరెస్ట్. ఏమైంది? పద పద అసలు ఎందుకు వచ్చారు? పద. వదలండి సార్, నేనేం చేయలేదు. భయపడకండి పిల్లలు, పదండి పదండి వెళదాం. రండి రండి. ఇంతవరకు దొరికిన ఎవిడెన్స్ బట్టి ఒక్క విషయం బాగా క్లియర్గా తెలుస్తోంది. ఒక 16 ఏళ్ల వయసు కుర్రాడికి తనకంటే పెద్ద వయసున్న ఒక అమ్మాయి మీద ప్రేమ ఏర్పడింది. అందువల్లే ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఒకవేళ అదే నిజమైతే ఎందుకు వాడు ఆ పని చేసుంటాడు? ఒక ప్రతిభావంతుడైన తెలివైన కుర్రాడు ఎందుకని హత్యకు సంబంధించిన విషయాల్లోకి దిగాలి? ఒకవేళ ఈ క్రైమ్ వెనక ఇంకెవరైనా ఉన్నారా? పోలీసులు ఈ విషయంలో చాలా తీవ్రంగా ఎంక్వైరీ చేశారు. అందువల్ల కొన్ని వాస్తవాలు బయటపడ్డాయి. అది ఈ సంఘటనలోని ఎన్నో రహస్యాల్ని బయటికి తెచ్చింది. యాదవ్, ఇతను బాడీ చెక్ చేయి. పక్కన అన్ని చోట్ల చెక్ చేయండి.
యాదవ్ విక్టోరియా పార్క్ నుంచి ఈ చోటు ఎక్కువ దూరం కాదు. అయితే కేశవ్ పార్కులో సైకిల్ వదిలొచ్చాడు, ఎవరో వాడిని ఇక్కడికి తీసుకొచ్చారు. ఓ పని చేయి, వీళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయి, బాడీని పోస్ట్ మార్టంకి పంపించే. ఎస్ సార్. కేశవ్ 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 కళ్ళు తెరువు. కేశవ్ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా కేశవ్? నన్ను తీసుకుని వెళ్ళు కేశవ్. కేశవ్ సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం చూస్తే అతని డెత్ సెప్టెంబర్ 16, 4 నుంచి 5 మధ్య జరిగింది సార్. సంధ్య డెత్ ఏమో రాత్రి 10 గంటలకి. ఇద్దరిని ఒక్కో రకంగా చంపారు. సంధ్యని పీకి నొక్కి చంపేశారు. కేశవ్ తలపై దేంతోనో గట్టిగా కొట్టి చంపారు సార్. తివారీ ఒకవేళ వాళ్ళిద్దరూ లేచిపోదామని ప్లాన్ చేసి ఉండొచ్చు. ఆ ప్లాన్ వేరే ఎవరికైనా తెలిసిపోయి ఉండొచ్చు. వాళ్ళు ముందు కేశవ్ని హత్య చేసి తర్వాత సంజయ్ని హత్య చేసి ఉండొచ్చు. సార్, అయితే ఆ అమ్మాయి ఏమై ఉంటుంది? సార్, మిగతా అమ్మాయిల ఫోన్ నంబర్ని ట్రేస్ చేశాం, కానీ ఈ అమ్మాయిది ట్రేస్ చేయలేకపోతున్నాం. ఈ అమ్మాయి ఏమీ చెప్పలేకపోతోంది. పాపా, మీ ఇల్లు ఎక్కడుందో నువ్వు చెప్పగలవా? ఓకే, మేమన్నీ పోలీస్ స్టేషన్స్కి తన ఫోటోని పంపిస్తాం. తివారీ, కేశవ్ కేసులో వాళ్ళ ఇంట్లో వాళ్ళెవరో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉంటారని నాకు అనిపిస్తోంది. మీరు వెంటనే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరి కాల్ రికార్డ్స్ తీయండి. ఒకటి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేసుండొచ్చు, లేదా సంజయ్ భర్త చేసుండొచ్చు. ఎందుకంటే వీళ్ళకే హత్య చేసే మోటివ్ ఉంది. సంజయ్ హస్బెండ్ని వెంటనే రమ్మని చెప్పండి. సార్, సార్, అనవసరంగా ఒక నిరపరాధిని ఇబ్బంది పెడుతున్నారు. నేను అప్పుడు ఇంట్లో ఉన్నాను, నాకు దానికి సంబంధం లేదు. సార్, నేను కేశవ్ ఫ్యామిలీ మెంబర్స్ కాల్ రికార్డ్ చెక్ చేశాను. ఉత్కర్ కాల్ రికార్డులో ఒక విషయం తెలిసింది. కేశవ్ కనిపించకుండా పోయిన రోజున ఆ ముందు రోజు కూడా ఉత్కర్ ఒకే నంబర్కి 10 మార్లు కాల్ చేశాడు. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో ఈ నంబర్కి నువ్వు ఎక్కువగా కాల్ చేశావు. ఇది ఎవరి నంబర్? అనవసరంగా నాకు కోపం తెప్పించకుండా నిజమేంటో చెప్పు, లేక మా స్టైల్లో విచారించాలా? పేరు శ్యామ్. అంటే వాడి పేరు శ్యామ్. వాడు ఎగ్జామ్ పేపర్స్ ఇస్తూ ఉంటాడు. కేశవ్ ఎగ్జామ్స్ కోసం కొన్నారు. ఎగ్జామ్ పేపర్ అమ్ముతున్నావు నువ్వు? ఒక అబ్బాయి చనిపోయాడు తెలుసా? ఇందులో నీకు కనెక్షన్ ఉందని తెలిసిందనుకో, ఇక నీ లైఫ్ క్లోజ్ అయినట్టే. చెప్పరా? లేదు సార్, నేను భార్య పిల్లలు కలవండి సార్. ఇలా ఎగ్జామ్ పేపర్స్ లీక్ చేస్తేనే మా కుటుంబానికి భోజనం పెట్టగలను, అంతేగాని నేను హత్యలు ఏం చేయలేదు సార్. చేతులెత్తి దండం పెడతాను, వదిలేండి సార్. సార్ సార్ వాడు ఫెయిల్ అయితే చూస్తూ ఊరుకోలేం కదా సార్. ఏం చేయమంటారు? మరో దారిలోకి ఇలా చేశాను. వాడు ఎలాగైనా ఎగ్జామ్లో పాస్ అవ్వాలన్నదే నా కోరిక. ఒకవైపు నేను పేపర్స్ రెడీ చేశాను, ఒకవైపు వాడు కనిపించకుండా పోయాడు. వాడికి నేను ఎగ్జామ్ పేపర్స్ ఇవ్వలేకపోయాను సార్. మీ ఇంటి కుర్రాడి మీద మీకు అంత శ్రద్ధ ఉంటే వాడిని పిలిచి మాట్లాడుండాలి, లేదా అర్థమయ్యేలా చెప్పుండాలి. కానీ నువ్వు అడ్డదారిని ఎంచుకున్నావు. సార్, ఒక నిమిషం. ఆదర్శ్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఓ ఫోటో వచ్చింది. శృతితో మ్యాచ్ అవుతుంది. కన్ఫర్మ్ చేయండి. ఒకవేళ శృతి అయ్యి ఉంటే తీసుకురండి. సార్, ఏంటి, శృతి దొరికిందా? సరే సార్, నేను వెంటనే వస్తాను. సార్, ధీరజ్ కనపడడం లేదు సార్. తన ఫోన్ని సర్వేలెన్స్లో పెట్టండి, లాస్ట్ లొకేషన్ కనిపెట్టండి. వెంటనే మన వాళ్ళని అక్కడ పంపండి. సార్, సార్, నేను అమ్మ బామ్మ ఇంటికి వెళ్తున్నావు. సగం దారిలో నాన్న వచ్చారా? తర్వాత ఆ రోజు నేను కోపంగా ఉన్నాను, అందుకే ఎవరికి ఆ విషయం తెలియకూడదని నేనే ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేసాను. భార్య పుట్టింటికి వెళ్తోంది, నీకు తనంటే అస్సలు ఇష్టం లేదు కదా? నేను తనని ఎంత ద్వేషిస్తున్నాను అంతే తనంటే నాకు ఇష్టం సార్. నన్ను వదిలి వెళ్ళిపోతుందని అసలు అనుకోలేదు సార్. అంతేకాకుండా కేశవ్ మాటికి ఇంటికి వస్తూ ఉండేవాడు. ఏ రోజైతే కేశవ్ కనిపించకుండా పోయాడో ఆ రాత్రే తను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానంది. వాళ్ళిద్దరూ పారిపోవడానికి ప్లాన్ చేశారని నాకు అర్థమైంది. అందుకే సంధ్య ఇంట్లో నుంచి బయలుదేరిన వెంటనే నేను తనని ఫాలో అయ్యాను.
సంధ్య ఒకసారి నాతో రా, నేను నీతో మాట్లాడాలి. కానీ తల్లి మేము వెంటనే వచ్చేస్తాం. పద పద. ఏమండి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? రమ్మంటున్నాడు కదా, రా చెప్తాను. ఏమండి, మన రా. పాప ఒంటరిగా ఉంది. రమ్మని ఏమండి, చెప్తున్నాను నన్ను కదా. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ముందు నువ్వెక్కడికి వెళ్తున్నావో నాకు చెప్పు. అవును, ఆ కేశవేడి, వాడితో లేచిపోతున్నావా? మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? ఎప్పుడూ ఇలా నన్ను తక్కువ చేసి మాట్లాడుతుంటారా? ఎందుకలా నన్ను అనుమానిస్తున్నారండి? నాకేమైనా పిచ్చా 16 ఏళ్ల అబ్బాయితో పారిపోవడానికి? మీతో ఉండలేను. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఊరికే నాకు అబద్ధాలు చెప్పుకో. చెప్పు, ఎక్కడికి వెళ్తున్నారు? ముందు నా చెయ్యొద్దులండి, నేను వెళ్ళాలి. వదిలేసి వెళ్తున్నావా? చెప్పు, నన్ను వదిలి వెళ్తున్నావా? నేను వెళ్తాను. మీరు అసలు ఏం చేయగలరు? ఈ రోజు వదలండి. నేను నిన్ను ఏకంగా పైకి పంపించేస్తాను. ఏం చేస్తున్నారు మీరు? వదలండి. నేను తనని చంపి పక్కనే గొయ్యి తవ్వి పాతేశాను. కానీ ఆ భయంలో నేను శృతిని అక్కడే వదిలి వెళ్ళిపోయాను. చివరి వరకు తన శవం ఎవరికి దొరకదనుకున్నాను. సంధ్య నిజాయితీగానే ఉంది ధీరజ్. తనకి కేశవ్కి మధ్య ఎలాంటి సంబంధం లేదు. కేశవ్ చిన్న కుర్రాడు కావడం వల్ల ఏదేదో ఊహించుకుని మనసులో ఆశలు పెంచుకున్నాడు. వాణ్ణెందుకు చంపావు? లేదు సార్, కేశవ్ని నేను చంపలేదు. తివారీ, సార్, ఓకే సార్. సార్ నన్ను నమ్మండి. సార్, సార్, చెప్పు. సార్, ప్లీజ్ నిజం సార్, నన్ను చెప్పు. కొట్టొద్దు సార్. నిజం సార్, చెప్పరా? నేనేం హత్య మర్యాదగా చేయలేదు నిజం సార్. చెప్పు. సార్, ఏదో నన్ను దెబ్బలు వదలండి తిన్నా సార్. చనిపోతావు. సార్, ప్లీజ్ సార్. ధీరజ్ చెప్పేది నాకు నిజమే అనిపిస్తోంది. అయితే కేశవ్ని హత్య చేసింది ఎవరై ఉంటారు? సార్ నేను ఎవరికి పేపర్స్ ఇవ్వలేదు సార్. చూడండి, అన్ని పేపర్స్ డ్రాయర్లోనే ఉన్నాయి. ఇవిగో చూడండి. అరే, నేను ఆ పేపర్స్ ఇక్కడే కదా పెట్టాను. మీకు తప్ప పేపర్ ఇక్కడ ఉన్న విషయం ఇంకెవరికీ తెలీదు. అయితే ఎవరు తీసుకెళ్ళుంటారు? మిమ్మల్ని సరైన విధానంలో నేను ప్రశ్నించలేదనుకుంటాను. స్టేషన్కి వెళ్దాం పదండి. సార్, ఎందుకు మీరు ఈయన్ని తీసుకెళ్తున్నారు? ఈయనకేం తెలీదు. స్టేషన్కి తీసుకెళ్లి 4 తంతేనే ఏం తెలుసో ఏం తెలీదో చెప్తారు. తివారీ సార్. సార్, దానికి మా నాన్నకి సంబంధం లేదు. అయితే ఎవరు తీశారు? అవును, నేనే పేపర్స్ దొంగిలించాను. నాన్న దగ్గర ఒక అతను పేపర్స్ ఇవ్వడం నేను చూశాను. నువ్వు పేపర్ ఎందుకు తీసావో నేను అర్థం చేసుకోగలను. కానీ కేశవ్ని ఎందుకని చంపావు? తను నీకు అన్నయ్యే కదా. మరి నేనేం చేయాలి సార్? మా నాన్న ఎప్పుడూ కేశవ్ రిజల్ట్ గురించి ఆలోచించేవారు. నేను కూడా చాలా బాగా చదువుతాను. ఐఐటీలో జాయిన్ అవ్వాలని నాకు కూడా ఆశే. కానీ నేను అమ్మాయిని కాబట్టి నాకు ఎటువంటి ఇంపార్టెన్స్ లేదు. పైగా మా అమ్మ ఎప్పుడూ ఒక్క విషయం గురించి మాట్లాడుతుంటుంది. ఆఖరికి నువ్వు పెళ్లి చేసుకునే కదా వెళ్తావు, నీకెందుకు చదువు అంటుంది. ఇక మా నాన్నేవో ఆయన అన్నయ్య చనిపోయినప్పటి నుంచి కేశవ్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. అసూయ అనేది సహజమే. అలానే హత్య చేస్తావా? కేశవ్ చదువులో వెనకబడ్డాడు కదా, దానికి సంతోషించాలి తప్ప ఇలా చేస్తావా? ఒకవేళ వాడు ఫెయిల్ అయినా కూడా నాన్న వాడి గురించి మాత్రమే బాధపడతారు. వాడి కోసం పేపర్స్, మరి నాకు ఆ పేపర్స్ కోసం 3 లక్షల రూపాయలు ఇచ్చారు. దాంతో నాకు మంచి కాలేజీలో అడ్మిషన్ ఇప్పించగలరు. నాకు తెలుసు నాన్న తన డబ్బు మొత్తం కేశవ్ కోసమే ఖర్చు పెట్టారు. అందుకే వాడిని చంపాలని ప్లాన్ చేశాను. నేను కేశవ్తో ఒకరున్నారు, వారు ఎగ్జామ్ పేపర్స్ ఇస్తారు అన్నాను. నాతో పాటు రా అని చెప్పాను. చెప్పు, సైకిల్ని వదిలి నన్నెందుకు రమ్మన్నావు? ఎవరైనా నీ సైకిల్ని చూసేస్తే ఈ విషయం చాలా రహస్యంగా ఉండాలి. నువ్వు ఒక పని చేయి, నీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసే. ఆయన ఇప్పుడు వచ్చేస్తారు, రాగానే మనం పేపర్స్ తీసుకుందాం. అవును, నాకెందుకు హెల్ప్ చేస్తున్నావు? నేనంటే నీకు నచ్చదు కదా. ఇలా చూడు, నన్ను ప్రమాదంలో ఇరికించావు కదా. అయ్యో లేదు కేశవ్, పేపర్స్ దొరికితే నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది కదా. నన్ను నమ్ము. అంతేకాదు, ఇక్కడ చూడు, ఒక పేపర్ నా దగ్గరే ఉంది. పేపర్ చూడ్డానికి ఒరిజినల్ లానే ఉంది. సరే, ఓకే, వెళ్ళి కలిసొద్దాం. వెళ్దాం పద. ముందుగానే వాడి చేత ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయించేశాను. ఆ తర్వాత వాడిని కన్స్ట్రక్షన్ సైట్కి తీసుకువెళ్ళాను. ఇంతసేపు అయినా రాలేదేంటి? ఎప్పుడు వస్తారు? వచ్చేస్తారు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూస్తాను.
నేనలా చేసినందుకు నాకు ఏ బాధ లేదు. ఎందుకంటే నా ఫ్యూచర్ గురించి ఎవరూ బాధపడలేదు. అందుకని నా భవిష్యత్తుని నేనే నా చేతిలోకి తీసుకున్నాను. సంజయ్ని హత్య చేసిన కేసులో ఆమె హస్బెండ్ ధీరజ్ని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా వాడు ఒక చిన్న పిల్లని ఒంటరిగా వదిలేసి వచ్చిన కేసు కూడా ఫైల్ చేశారు. ఇంకోవైపు కేశవ్ కజన్ సిస్టర్ రితుకి కేశవ్ని హత్య చేసినందుకు శిక్ష కూడా పడింది. తనను బాల నేరస్తుల పాఠశాలకు పంపించారు. ఈ నేరం జరగడానికి సరైన కారణం ఏమిటంటే ఒకే ఇంట్లో పెరుగుతున్నటువంటి అన్నా చెల్లెళ్ల మధ్య కాంపిటీషన్ అనేది పెరిగిపోవడమే. ఒకరి ఎదుగుదలను చూసి ఇంకొకరి మనసులో అసూయ ద్వేషం బాగా పెరిగిపోయాయి. ఈ వయసులో అసూయ ద్వేషాలాంటివి రావడం చాలా సహజమైన విషయమే. కన్నవారి ప్రేమ తమకు మాత్రమే దక్కాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ఒకరికి మాత్రమే ప్రేమ అభినందనలు దక్కాయి, ఇంకొకరికేమో తిట్లు అసూయ ద్వేషాలే. అటువంటి పరిస్థితిలో వారికి కోపం వస్తుందిగా. పిల్లలందరికీ ఒకేలా ప్రేమను పంచడం అనేది పెద్దవాళ్ల బాధ్యత. అందరూ వృద్ధిలోకి రావడానికి ఒకే విధంగా ప్రోత్సహించాలి. ఒకరితో ఒకరు పోటీ పడకూడదు అన్న విషయాన్ని పెద్దవాళ్లే వాళ్లకు నేర్పించాలి. కేశవ్ ఎంత బాగా చదువుతాడో రితు కూడా అంతే బాగా చదువుతుంది. కానీ కేశవ్ మనసులో ఉన్న ఆలోచనలేంటో ఎవరికీ తెలియలేదు. అంతేకాకుండా వాళ్ళింట్లో ఉన్న వాళ్ళకి ఇద్దరి పిల్లల మానసిక పరిస్థితి, వాళ్ల మనసులో ఎదురైన సందేహాల గురించి తెలియకుండా పోయింది. అందువల్ల ఒకరు నేరస్తులుగా మారి ఇంకొకరు ఆ నేరానికి కారకులుగా మారిపోయారు. పిల్లల విషయంలో మనం వాళ్ళని అర్థం చేసుకోవడం అనేది ఎంతో ముఖ్యం. ప్రత్యేకంగా 11 ఏళ్ల నుంచి 19 ఏళ్ల వయసున్న వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరే ఆలోచించి చూడండి, మనం ఆ వయసులో ఉన్నప్పుడు మన మనసులో ఎటువంటి ఆలోచనలు కలిగాయో ఆలోచించండి. ఆ వయసులో మనం ఎటువంటి కలలు కనుంటామో, పెద్దవాళ్ళు మనల్ని ఏ విధంగా మిస్లీడ్ చేసుంటారో. కానీ మనం వాళ్ళని అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నించాలి. ఎందుకంటే కాలం పూర్తిగా మారిపోయింది. ఈ రోజుల్లో ఉన్నటువంటి 16 ఏళ్ల పిల్లాడో అమ్మాయో పోయిన జనరేషన్స్ కంటే ఎంతో అవేర్నెస్తో ఉంటున్నారు. క్యూరియాసిటీ వాళ్ళకి ఎక్కువ. నేను మీ అనూప్ సోని మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మనం మళ్ళీ కలుసుకుందాం మరో ఎపిసోడ్లో ఇంకొక ఆశ్చర్యకరమైన కేసుతో. అంతవరకు మీరు మీ కుటుంబం సురక్షితంగా ఉండండి. చూస్తూ ఉండండి క్రైమ్ పెట్రోల్ డయల్ 100 ఎపిసోడ్స్ని. పాఠం అనేది ఒకటే, దాన్ని మనమంతా నేర్చుకోవాలి. జై హింద్. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.